గోల్కొండకి మీరు ఎన్ని సంవత్సరాలుగా విజిట్ చేస్తున్నారు? ఎన్ని సంవత్సరాల బోనాల నుంచి వస్తున్నారు మీరు ఇక్కడికి? నేను గత 13 సంవత్సరాల సంది వస్తున్నాను ఇక్కడికి. అమ్మవారు వచ్చినప్పటి సంది నేను తెలియకుంటైనా అమ్మవారిలో నా దగ్గరకు అమ్మవారు నా మీదకి వచ్చింది కాబట్టి ఎక్కడున్న అమ్మవార్లైనా దర్శనం చేసుకోవాలని నా ఒక కోరిక. అప్పుడు వచ్చినప్పుడు నాకు ఏంది తెలియను అప్పుడు వచ్చిన అమ్మవారిని నమ్ముకున్నా, అన్ని తెలుసుకున్నా, అమ్మని ఎలా చూపించాలనో తెలుసుకున్నా, అమ్మని అమ్మగా చూపిస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో మనకు గొప్ప అంటే బోనాలు. ఆ బోనాలు కొంతమందికి తెలియని వాళ్ళకి మా రూపంలో తెలియాలని ఈ బోనం తీస్తాం. ఈ బోనం అంటే భోగ భాగ్యం. మన ఇంటి ఆడపిల్లలాగా, మన ఇంటి ఆడపిల్ల పెడితే పండుగ వస్తే చీరలు రైకలు ఎలా తెచ్చి అలంకారం చేస్తామో అమ్మవారికి ఒక పచ్చికుండ తెచ్చి పసుపు పూసి కుంకుమ బొట్లు పెట్టి చేదు యాపాకు పెట్టి అందులో ఆ పరమాణంతో ఏదైతే పెడతామో ఆ చేదు అన్నటువంటి వాడిది అందులోకి దిగుతుంది. ఆ పరమాణం వాళ్ళకు ఆ దిగినది అమ్మవారికి ఎక్కిన తర్వాత అది మళ్ళీ భక్తులకు నివేద్యంగా మేము పంచిపెడుతుంటాం. అది ఏదైతే తీసుకుంటారో ఆ గింతటి పరిమాణమే 360 రోజులు ఆరోగ్యంగా వాళ్ళని కాపాడుతుంది. వాళ్ళలో ఉన్న చెడు బుద్ధులు ఎలాంటి కలశం ఉన్నా కూడా తీసేస్తుంది అమ్మవారు. ఒకటి అన్యగరం ఆ ప్రసాదం వల్ల ఉంటుంది కాబట్టి బోనం అంటే గింతే కదా, ఇదేంది అని అంటారు. బోనం అంటే అది ప్రత్యేకత. బోనం అమ్మవారికి ఎక్కిన తర్వాత అది గింత పెట్టినా ఆమె ప్రసాదం తీసుకుంటే మనకు అట్లాంటివి ఆరోగ్యము ఆనందం ఏమైనా చీడబుద్ధులు ఏమున్నా పక్కకు తొలిపోతాయి, సంతోషంగా కాపాడుకుంటది. ఈ ఒక్క బోనం అంటే రైతు కష్టం కూడా, రైతు అటువంటి కష్టం కూడా. బోనము ఎంతటి వాళ్ళైనా ఇంట్లో ఎన్నైనా వండుకొని తింటారు. ఆ బోనం ఆ బియ్యం తెచ్చి ఏదైతే పరమాణం వండుతారో ఇది రైతు వండించిన వరి పంట అని భక్తులకి అది ఒక అర్థం అవుతుంది. అందుకు సంతోషంగా ఈ సంవత్సరంలో వర్షాలు ఆరోగ్యాలు అన్ని మంచిగానే ఉంటాయి. కొన్ని సిక్కులు వస్తాయి కానీ తొలగిపోతాయి, ఏం కాదు, అంతా బాగుంటుంది. ఎప్పటికీ మమ్మల్ని ఇట్లాగే నా అమ్మవారిని ఇట్లా మా రూపంలో చూస్తూ ఉండి మీరు ముందుకు జాగాలి, మమ్మల్ని ముందుకు నడిపియాలి. సో ముఖ్యంగా ఒక విషయం చెప్పండి, అంటే అమ్మవారు మీ పైనకి వచ్చినప్పుడు మీ ప్రవర్తన కావచ్చు, లేదంటే మీరు మాట్లాడే మాటలు కావచ్చు, అంటే అవి ఎలా ఉంటాయి? అంటే జరగబోయే విషయాలు అవ్వచ్చు, లేకుంటే ఎవరి ఫ్యూచర్ చెప్పే విధంగా ఉంటాయి అనుకోవచ్చా? నేను మీద పడ్డప్పుడు నేను మాట్లాడే మాట తనకేమి గుర్తుకుండదు. నేను ఒక మానవ శరీరం వల్ల ఆవరించి ఒక 2 ముక్కలు చెప్పిపోతా. ఆ 2 ముక్కలే మీరు దాన్ని వినియోగించుకోవాలి, ఆనందంగా దాన్ని పాటించాలి బిడ్డ. సంతోషంగా ఒక మానవరాలు శరీరం వల్లకి ఎందుకు వస్తామంటే తెలియని భక్తులకు తెలుసుకోవాలని. భూమి మీద నేనున్నది ఎంత నిజమో బేత పూత పుజాజాలు నడుగుదా అంతే నిజం. వాటి తొలగియడం కోసం ఒక మానవ శరీరం వల్ల అమ్మవారి రూపంలో నేను ఉంటా. సంతోషంగా నన్ను ఒక నమ్మకంతో నన్ను కొలుచుకుంటే ఆ పెట్టే ఏదో బండార, ఆ బండారంటే బాధలు తొలిగిపోతాయి. పసుపుని బండారు ఎందుకంటారంటే బాధలు తొలిగిపోయేది కాబట్టి బండారు అంటారు. అది నా రూపం. నేను అమ్మవారు వచ్చినప్పుడు మాకేమి గుర్తుకుండదు. అమ్మవారు ఆమె ఎప్పుడు వస్తుందో ఎట్లా పోతుందో తెలియదు. అమ్మవారి మీదకి వచ్చినప్పుడు మేము చెప్పి అటువంటి మాటలు ఏమి గుర్తుకుండవు. అది ఏదైతే భక్తులు బాధతో ఉంటారో వాళ్ళ ముందలు ఉన్నప్పుడు వాళ్ళ బాధ చెప్తారు, తర్వాత మాకు అదేం గుర్తుకుండదు. పొద్దంతా అయినా నీళ్ళు తాగకుండా పాలు తాగకుండా ఏం తీసుకోకుండా అమ్మవారి నమ్ముకొని అమ్మవారి మీద ఉంటాము. ఏదైతే బాధలతో వస్తారో వాళ్ళకి అమ్మవారు మాలోన పూనకమై చెప్పే మాట వాళ్ళకు ఇట్లా ఇది అనే ఒక నమ్మకం, భక్తులకు ఒక ధైర్యం. అమ్మవారు అంటే శరీరం వల్లకి వచ్చి చెప్పినటువంటి మాట భక్తులకు ధైర్యం. అమ్మ ఈ మాట చెప్పింది, అమ్మ చూసుకుంటది, మాకు ఇంకా ఎలాంటి కష్టం రాదు అని ఒక భయపడే వాళ్ళకి ఈ భూమి మీద చాలా మంది తెలిసి తెలియని వాళ్ళు భయపడే వాళ్ళు ఉంటారు. వాళ్లకు అమ్మవారు మాలోనకు వచ్చి ధైర్యాన్ని చెప్తుంది. ఆ నెలకు ఆ చెప్పే ఒక మాటనే ధైర్యంగా ఉంటుంది. అలాంటి వాళ్లకు అమ్మవారిని మా శరీరం వల్లకు వచ్చినప్పుడు చెప్తుంటది. అమ్మవారు అంటే కనబడదండి, ఎక్కడంగా వస్తుందో ఎక్కడంగా పోతుందో అమ్మకు తెలుసు. గాలి అయితే ఎలా వస్తుందో అమ్మవారు కూడా శరీరం వల్లకు అట్లా ఆవరిస్తుంది. ఎవరైతే నిష్ట నియమాలతో అమ్మవారి పద్ధతులు పాటిస్తారో వాళ్ళ మీద కొంత భక్తులకు సేవ చేపిస్తుంటది. బిడ్డ వీళ్ళకి ఇట్లా చెప్పాలి అని. మాకంటూ ఏమైనా ముందు జరగబోయేమని ఉంటే నిద్రలో చెప్తుందండి. మేము ఎదురుగా ఏం చెప్పలేము, మేము కూడా ఒక సామాన్య మనుషులం. అమ్మవారి మీదకి వచ్చినప్పుడు ఆమె అట్లా ఏమన్నా మాకు తెలియమంది ఉంటే పడుకునేటప్పుడు మంచిగా శుద్ధిగా స్నానం చేసుకొని మా పక్కంటూ తుడుచుకొని పడుకొని అమ్మాయి కష్టం వచ్చింది ఇదేంటో అర్థం అవుతలేదు అమ్మా అంటే అమ్మవారే నిద్రలో ఒక గాలిలాగా వచ్చి ఇది బిడ్డ అని చెప్పిపోతుంది, ఇచ్చి వెళ్తుంది. దానితో మేము ముందుకు తాగుతాం. అమ్మ ఇట్లా చెప్పింది కదా ఇట్లా పోవాలి, కొన్ని రోజులు కష్టం ఉంటుంది బిడ్డ అంటే ఎంతటి కష్టమైనా ఎదుర్కొంటాం. సో నేను
గత 13 ఏండ్ల సంది నేను చాలా అమ్మవారిని ఎత్తుకొని కష్టపడ్డాను. నేనంటూ నా భక్తులు చాలా మంది భక్తులు ఒక బస్సుతో వచ్చాను నేను. మాది నల్గొండ జిల్లా డిండిగోనపోయిన పెళ్లి. నా భక్తులు కూడా అమ్మ నువ్వు ఎక్కడ కనబడతలేవు, ఎంతో మంది కనబడుతున్నారు, నువ్వు కనబడతలేవు అని అడిగిరు. నేను 10 ఏండ్ల సంది వద్దు అనుకున్నా. నా గ్రామంలో నేను ఏదో చిన్న చిన్న చేసుకుంటూ నా గుళ్ళ నేను చూసుకుంటూ అమ్మవారిని వేడుకుంటూ ఉన్నాను. ఇప్పుడు ఎల్లు ఎల్లు లోహిత ఎల్లమ్మ బోనం అనేసి ఒక పాట పాడించాను. మీ ముందు కూడా వచ్చింది అది. ఒక పాటలా అమ్మవారు రూపాన్ని చూపిస్తున్నది. అది నాది కాదు, అమ్మవారు ఒక అనుగ్రహం. ఆ పాటకు చాలా కష్టపడిన. ఆ కష్టం వెనుక ఎన్ని వచ్చినా కూడా నా భర్త ఒక సపోర్ట్. నా భర్త, నా పిల్లల, నా ఫ్యామిలీ అందరిని చూసుకుంటూ భక్తుల ఆనందపరచడం కోసం ముందుకు సాగుతున్నాం. ముఖ్యంగా ఈ సంవత్సరం సంబరాలు ఇక్కడ గోల్కొండలో ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఇన్నేళ్ల కన్నా ఈసారి చాలా బాగుంది. ఇంకా చాలా బాగుంది, చాలా బాగా అనిపిస్తుంది. అమ్మవారు సాష్టాదిగా దిగి నడిచి వచ్చింది. నేను పొద్దున్నే తెల్లవారుజామున 5 గంటలకు వచ్చాను ఇక్కడికి. అమ్మవారు నాకు కండ్లకు కనిపించినట్టు కనిపించింది. ఒక పచ్చ చీరలో వచ్చి కనపడిపోయింది నాకు అమ్మవారు. చాలా బాగా అనిపించింది ఈసారి, ఇంకా చాలా బాగా అనిపించింది. అమ్మవారు సంవత్సరానికి కొన్ని గొప్ప వింతలే చూపుతుంది తప్ప ఎలాంటి లోటు తేదు. అమ్మవారిని అంటూ కొంచెం అమ్మవారిలా చూడాలి. కొంతమంది ఏదోలే అన్నట్లు లైట్ తీసుకొని నూకేసుకుంటూ వెళ్ళిపోతారు. బోనం అంటే అది ఒక 10 కిలోల బరువు ఉంటుంది, మా నెత్తిలో ఉంటుందండి. అది ఒక బోనం అంటే ఆడపిల్లలా చూడాలి. మాకంటూ కొంచెం సపరేట్ క్యూ అలాంటివి ఇవ్వాలి. కాకపోతే మేము కూడా కొన్ని మిస్టేకులు చేస్తుండొచ్చు. సరే అమ్మవారి మీద పడ్డప్పుడు ఆమె రుగ్రూపం తట్టుకోలేక అలా చేస్తుందేమో అని అర్థం చేసుకోవాలి. ఎలాంటిది అమ్మవారి కోపం చేస్తే మనం ఎంతటోళ్ళం కాదు. అమ్మవారిని చూపియాలన్న మా ఒక్క ఆతుత్ర, దాన్ని మీరు అందరూ వినియోగించాలని నేను కోరుకుంటున్నాను.